హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. నిన్న ఒక నెయ్యి వీడియో పెట్టానండి. వీడియో లెంగ్త్ అయిపోతుందని నెయ్యి వెన్నంతా కడిగి క్లీన్ చేసుకొని పొయ్యి మీద పెట్టే వరకే చూపించాను. ఇప్పుడు మిగిలిన వీడియో పెడుతున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెయ్యి ఎలా ఉంది, రంగు రూపు కామెంట్ చేయండి ప్లీజ్. ఇదిగోండి, ఇలా పెట్టుకొని కరిగిన తర్వాత బాగా మరుగుతుంది కదండి, అప్పుడు కాస్త బాగా ఆ తెలుపు అంతా మరిగిన తర్వాత అది చూడండి ఎలా మరుగుతుందో. ఆ వైట్ అంతా కొంచెం తగ్గిన తర్వాత బాగా మరుగుతుందండి. మరిగేటప్పుడు గరిటె పెట్టి అడుగు అంటకుండా శుభ్రంగా కలపాలండి. నీట్గా అడుగు అసలు అంటకూడదు. అడుగు అంటిందంటే నెయ్యి వాసన మారిపోద్దండి, స్మెల్ మారిపోద్ది. అందుకని గరిటె పెట్టి ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి. తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు వేసుకొని ఇంకా బాగా రాళ్ళు ఉప్పు వేసిన తర్వాత కొంచెం కూడా గిన్నెకి అంటుకోదండి, మొత్తం రాళ్ళు ఉప్పు లేపేస్తుంది. రాళ్ళు ఉప్పు వేసిన తర్వాత అలా బాగా కరిగిన తర్వాత కరివేపాకు కొంచెం, మెంతులు కొంచెం వేసుకొని, అవి రెండు తీసానండి, డిలీట్ అయిపోయినాయి, వీడియోలో కనపడలేదు. లాస్ట్ చివరికి ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత దించి చల్లార్చుకొని స్టోరేజ్ చేసుకోవాలండి. ఈ కల్తీ కాలంలో ఇంట్లో చేసుకునే నెయ్యే శ్రేష్టమండి, పిల్లలకు కానీ పెద్దవారికి కానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెయ్యి కలర్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి.